హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినాయక్ రైడ్ నెట్స్ అనమాట. ఈరోజు వచ్చేసి నేనైతే మా ఫ్రెండ్స్తోని మార్నింగ్ రైడ్కి అయితే వెళ్తున్నాను అనమాట. మనం బైక్ డ్రైవ్ చేసి కూడా మాట్లాడదాం. చలో గైస్, లెట్స్ గో. గైస్ లైట్ అయితే వర్షం పడుతుంది. అక్కడికి మా ఫ్రెండ్ అయితే వద్దని చెప్పిండు రైడ్కి. బట్ నాకేంటంటే రీసెంట్గా నేను 3-4 months నుంచి మార్నింగ్ రైడ్ వెళ్తలేదు సరిగా. అందుకనే ఇప్పుడు ఈరోజు టైం దొరికింది కానీ వెళ్దాం అనుకుంటే ఈరోజు ఇటే వర్షం పడుతుంది లైట్ అయినా ఏం పర్లేదు. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా నేను ట్రై చేస్తా అయినంత వరకు. చూద్దాం ఏమవుతుందో. పడుతూనే ఉంది వర్షం మాత్రం లైట్గా. మీకు వీడియోలో అంతలా కనబడతలేమో కానీ వర్షం పడుతుంది గాయస్, ఘోరం. అమ్మో, ఇక్కడ మొత్తం వాటర్ అయింది. మన బైక్లో అయితే పెట్రోల్ గిట్ట కొట్టించాలి, ఇంకా పెట్రోల్ లేనట్టుంది. ఆల్మోస్ట్ ఈ వర్షంలో గిట్ట రైడ్ చేయొచ్చు. మా ఫ్రెండ్ దగ్గర వచ్చేసి NS 200 ఉంది. వాడు బైక్ని 140 సెక్షన్ టైర్ కదా, అందుకని స్కిట్ అవుతాయేమో అని వాడు భయం పడుతున్నాడు. నేను వెళ్దాం రా అంటే అరే నా బండి స్కిట్ అవుతారా అంటుంది ఏదో. చూద్దాం, ఇంటికి అయితే వెళ్దాం, ఏమవుతుందో చూడాలి. వామో, నా బైక్ గిట్ట స్కిట్ అవుతుంది. అంతేనా, వాటర్ మీద బైక్ స్కిట్ అయితే ఇక మస్తు ఇబ్బంది. దేవుడా, వాటర్ అయింది దేవుడా, వర్షం ఇలాంటి టైంలో వేస్తావు. సో గాయ్స్, మొత్తానికి వచ్చేసి మనం మాత్రం మన ఇల్లు నుంచి అయితే బయలుదేరేసినాం. స్టీల్ వర్షం అయితే మరీ అంతలా లేదు. వామో బఫేలో మన దానికి ఏబిఎస్తుంది, నో ప్రాబ్లం, నో స్కిట్టింగ్ ఇష్యూస్. ఏమో గాయ్స్, చూడాలి ఇక. మనమైతే ఎక్కడ ఆగతలేం. మరి అంత వర్షం కూడా అయితే పడతలేదు. ఏమంటాడో మా ఫ్రెండ్, ఆయన పేరు సుదీప్ సర్కార్. గుంజుడే గుంజుతా బండిని మాత్రం. అయినా KTM బండిలో ఉన్నంత పవర్ ఏ బండిలో ఉండదు అనుకుంటాను నాకు తెలిసి. మజానే మజా. పికప్ ఇనిషియల్ పవర్ మాత్రం KTM బైక్స్ వేరే లెవెల్ అనమాట. ఓహో, ఇక్కడ వాటర్ ఉంది, చూసి కార్ రైడింగ్ చేయొద్దు మరి అంతా. సో గైస్, మొత్తానికి వచ్చేసి మనం మాత్రం ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం. మరి అంత అయితే వర్షం ఏం పడతలేదు గాయస్. చూడాలి మా ఫ్రెండ్ అయితే ఏం చెప్తాడో ఏందో. ఒప్పుకుంటే బాగుండేది. సరే రారా, తగ్గిపోయింది వెళ్దామన్నా ఒక మాట చెప్తే చాలు, నాకైతే ఆనందమే. మీ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మన ముందు వీడియోస్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి మన ఛానల్లో, కొత్త కంటెంట్తో. ముందు కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నాం మేము జనవరిలో. ఆ వీడియోస్ గిట్ట వస్తాయి. మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ గిట్ట కొత్తలో ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటారా గైస్, మీ సపోర్ట్ ఎంత చేస్తే అంత మంచి కంటెంట్ అయితే ఇస్తుంటా అనమాట. ఫ్యూచర్లో మీకు ఇప్పుడు మీరు ఇప్పటి నుంచే మంచిగా సపోర్ట్ చేస్తే ముందర మీకు హెల్పింగ్ గిట అలాంటి వీడియోస్ గిట్ట పెడతాను నేను. చాలా బాగుంటుంది మన కంటెంట్. ఓహో, పడుతుంది. ఇంకా హెల్మెట్ గ్లాస్ వేసుకున్నది నాకు అంటారు. సిగ్నల్ అయితే పడిపోయింది.
ఈడేంద్ర అయ్యా రాంగ్ రోడ్ లో వస్తాడు. సో గాయ్స్ మొత్తానికి మాత్రం 100 క్రాస్ అయితే అయిపోయింది సింపుల్ గా. ఓ 110 వామ్మో. గాయస్ ఆల్మోస్ట్ అయితే రంగారావు దగ్గర అయితే వచ్చేసినాం మనం. మా ఫ్రెండ్స్ అయితే అత్తాపూర్లో ఉంటారు. నేను సన్ సిటీ నుంచి అయితే వచ్చిన. చూడాలి ఏమంటారు ఏందో. వాటరే లేదు గాయస్, మంచిగా వెళ్దామంటే ఏమంటాడు ఫ్రెండ్ ఆడు ఉంటాడు ఎవడో ఒకడు. ఓహో వాటర్ 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 మొత్తం వాటరే వాటర్. ఈ వర్షం మీరు పోయి ఈ సండేనే పడాలా ఏందో అర్థమే కాదు వర్షము. ఎందుకు ఆయిస్ ఇట్లయితే వామ్మో గట్టిగా ఉంది వాటర్ అయితే. ఈరోజు సన్ సిటీలో మాత్రం ఒకవేళ ఇప్పుడు మేము వెళ్ళినామంటే మాత్రం క్రేజీ అసలు వేరే లెవెల్ ఉంటుంది వర్షంలో రైడ్ మరి అంత వాటర్ అయితే పడతలేదు. ఇక కాదగూడ హిల్ సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి రైడ్ చేసి జర ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ చేసి టిఫిన్ చేసేసి వెళ్ళిపోదామని ఆ ప్లాన్ ఉండే వర్కౌట్ అయ్యేటట్టే లేదు. ఏమో గాయస్ నాకైతే ఏం అర్థం అయితే లేదు. ఈ ఫ్రెండ్ ఏమంటాడో ఏందో. బాగా తగ్గిపోయింది బాగా వర్షం. ఈ సుదీప్ గాడు ఏం రాబాయి నాకు అర్థం కాదు. ఆడదేరే బండి ఉన్నట్టు ఏదేదో చెప్తాడు. ఇంతకు ముందు వద్దన్నాడు, మళ్ళీ చేస్తాడు, ఫోన్ చేస్తాను. ఇక వచ్చేసా నేను. ఇన్నే ఉన్నా ఎంబిఎన్స్ పైలట్స్ ఉంది అలా దుక్నం సైడ్ లా. ఏమో రాబాయి నేను చేసా మళ్ళీ వాడికి చేసా ఇప్పుడు ఫోన్. వాడు ఏంది వర్షమే లేదు, వర్షం పడుతుంది స్కిట్ అవుతుంది బండి మాట్లాడుతున్నాయి నాతోనే. ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది, వద్దంటాడు అనుకుంటా. బాయ్ వర్షం లేదు బాయ్, మంచిగా వెళ్దాం. ఇగో నేను మీ దుగ్నం దాటేసి బాలగానికి వేసుకొని వెళ్తున్నా. ఈయన రెడీ బయటకు రారు. ఎందుకురా ఏం జారేదిరా 146 అంటే టైర్లు కొత్తవి ఉన్నాయిరా సుదీప్. అరే ఏందో రా ఈయన రాడంట కాదు. నేను కూడా హిల్ సైడ్ అని వెళ్తాను నేను బాలేశం గారు. ఎప్పుడు తీయడు వాళ్ళ అన్న తాళం ఇస్తలేడంట, అది ఇస్తలేడంట, ఏదో ఒకటి చెప్తుంటారు వేస్ట్. బండి జారు అంట, కొత్త టైర్లు వేయించిండు మళ్ళీ బండి జారుతా అంట. ఏందో వీళ్ళు ట్రాక్షన్ కంట్రోల్ బండ్లు ఉండాలంట వీళ్ళకి. ట్రాక్షన్ కంట్రోల్ బండి కావాలంటే 4 లక్షలు పెడితే కానీ అవసరలేదు. అలాంటి బండి కావాలంట వీడికి ఇప్పుడు. అలానే ఏమో తాళం ఇస్తారు అంట. ఏందో వీళ్ళు. ఏ దారా మనం వెళ్దాం తిరగనిక. నేను ఇగో ఈయనే గాంధీ బొమ్మ దాటేసి ఎడా మీ గల్లీ ధైర్యం ఉన్నదా వచ్చేసి వెళ్దాం. పాయింట్ వేసుకున్నా, వేసుకోద్దా వెళ్దాం. అరే బ్లర్ ఎందుకు అవుతుంది కెమెరా. ఇప్పుడు ఓకే. ఫోటోలు వీడియోలు ఇద్దాం పా కాజాగూడ హిల్స్కి ఎక్కువ. అందుకనే వేసుకురామన్నా బాయ్. నువ్వేంది ఏంది భయ ఇట్లా వేస్తే వాడు వాళ్ళ అన్న చాబీ ఇస్తలేడంట. చల్ ఇట్లా వేస్తారా రా. అది వర్షం తగ్గిపోయింది, నేను అప్పుడు చెప్పిన వాడికి వస్తారా అని చెప్పిన. ఇప్పుడేమో బండి జారుతాయి మా అన్న చాబీ ఇస్తలేడు అంటే
నేను నిద్ర వేసి చేసుకున్నారా 3 గంటల వీట పడుకోలే. పో జల్దీ. నేను మీ బండి ఇది ఎవరిది మరి? జల్దీనే వేసుకోవాలా నువ్వు, టైం పాస్ చేయకు. మోహం కడుక్కొని మళ్ళీ ఏడికి వెళ్తున్నాం రా మనం? టిఫిన్ తినిపిస్తా నీకు, జల్దీ రెడీ కాదే. వాడదు అయితే లేదంట, వాడుతుంది పో, వదిలేసి ఆడ. గాయస్ ఇప్పుడు రాడన్నాడు వస్తుండు రైట్ కి. ఏడా పామాల మంచిగా ఉన్నాయా? అదే బ్లాక్. అరే అది లుంగి ఫోటో లుంగి వీడియో చూసినావాను? సుదిపాటు రీల్ పంపిండు. వాళ్ళు ఎట్లా చేసిరు? చేద్దాం అది. అరే మస్తు ఉందిరా అది, మనం షాక్ అయినా. మస్తు సెట్ అవుతుంది. బీజిఎం గిట్ట అట్లా పెట్టాలి మళ్ళా. వస్తున్నా చూడు ఒకసారి. వస్తాడు. ఇగో మళ్ళీ పడుతుంది వర్షం. ఏంద్రా ఇది షార్ట్ అయినా లైట్ ఇది కానీ. అదే హైటెక్ సిటీ సైడ్ పడదు బాలా. నేను కాళీ మందిర్ సైడ్ పడతలే, ఇక్కడే ఉంది పడలేదు. ఇక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చుగా. ఓ జల్దీ వచ్చిండు బాయ్. వామో NS 200 గాయస్. సుదీప్ సర్కార్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయితే వేసుకోండి. అరే వాడికి ఎవరే వాడు ఫోటోలు తీద్దామని. సుదీప్ సర్కార్ మాత్రం ఏమైంది జాన్? ఇట్లా అవుతున్నాయింది జాన్, ఎందుకు ఏడుచుకుంటున్నావు బాయ్? సిద్ధు సర్కార్ అయిపోతే ఒప్పిస్తా నేను. చూడండి గాయస్, పెట్రోల్ లేకుండా ఎందుకు రైడ్కి వస్తారు నాకు అర్థమే కాదు. గాయస్ పిల్లర్ నంబర్ అత్తాపూర్ ఎంత? 154. గాయస్ రైడ్ వచ్చేసి క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. మీరు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, అంతే చాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. వెనకాల వస్తుంది గాయస్. వీడియో ఆనే వేయలే గాయస్, ఇందాక మధ్యలో వీడియో వస్తుంది, ఏమనుకోకండి గాయస్, సారీ. ఏ మ్యాన్ ఏమో గాయస్, అప్పుడప్పుడు అట్లానే అవుతుంటది, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. ఆమో ఇదేం బండి సుదీప్ క్యాయే? గాయస్ పెద్ద రైడర్ వచ్చేసిన అనమాట, జాకెట్ వేసుకొని. అమ్మ ఆ బైక్ చూడండి గాయస్, క్రేజీ అసలు. మనం గిట ఒక టైంకి ఉన్నాం గాయస్, టైం వస్తుంది. క్రేజీ బైక్ మాత్రం గాయస్, వీడియో మాత్రం క్రేజీ. లెట్స్ గో టు ఖాజాగూడ హిల్స్. నైస్, నిజం చెప్తున్నా, కాజాగూడ హిల్స్ నైట్ టైంలో కానీ ఓపెన్ చేసి ఉంటే ఎంత వ్యూ మాత్రం క్రేజీ అసలు. కాకపోతే అది ఏ ఇష్యూ వల్ల క్లోజ్ చేసి పెడతారు కానీ నాకైతే తెలియదు, బట్ క్లోజ్ అయితే చేస్తారు అనమాట. బట్ నాట్ లెజెండ్స్. సో గాయస్ మొత్తానికి వచ్చేసి కాజాగూడ హిల్స్ పైన ఎక్కిచ్చేసేయాలా బాలా? గుట్ట మీద పైన ఎక్కిచ్చేసేయాలా సుదీప్? గాయస్ అడ్వెంచర్ టైప్. బండ్లు వచ్చినాయి KTM. అరే సుదీప్, అరే అక్కడ బంద్ చేసిరా? అచ్చా, బండ్లు ఎక్కిపోచ్చా? వెళ్తారు, దిగురు బండి ఎక్కిపించేసాం పైన. వాడేంద్రా అక్కడికి వెళ్ళిందు, ఇక్కడ రారా, దిగు పైన ఎక్కిపించేస్తావా? ఎక్కిపించేస్తున్నా వాళ్ళ. అరే మళ్ళీ ఎవడన్నా ఏమన్నా అంటే అది ఒక బాధ. మొన్న రీసెంట్ గానే ఎక్కించినా నేను. మ్యాన్, అరే వాళ్ళు రమ్మని చెప్పరా? నువ్వు చేయవాలా?
చూడండి గాయస్ వ్యూ మాత్రం క్రేజీ. అరే బాలా కాల్ చేయి అట్లుంటది గాయస్ మన రాకెట్ బేబీ. రాకెట్ అంటారు అంటే పికప్ పవర్ దీంట్లో బాగుంటది. మా ఫ్రెండ్ అయితే అడ్వెంచర్ చేస్తుండు తోని. అయ్యే ఎక్కడ ఉన్నావు? వస్తున్నా. మజానే మజా వస్తుంది అడ్వెంచర్ చేస్తే. క్రేజీ గాయ్స్. అరే సీసాలోనే పంక్చర్ అయితే మళ్ళీ కష్టం రాస్తుంది. నిజం చెప్తున్నా. ఎవరిది? మాది నిన్న వాషింగ్ చేపి పొద్దుగాల క్లీన్ చేసిన. చూడు ఎట్లా చలికాయిస్తాం కానీ అట్లా ఉంటది గాయస్ మొత్తం. అందుకని వెనకాల మెయింటైన్ చేస్తారు ఆ గ్యాప్. అట్లా ఏం చేస్తాం ఇక. ఆనే ఉంది బాగా నీది ఎందుకు అన్నట్టు అయితే. 2 ways ఉంటుంది నాది, 1 way కాదు 2 ways. ఇగో కనెక్షన్ మ్యాక్సిమం 3 కనెక్ట్ చేసిన. iPhone 8 అంట, 8 కనెక్ట్ అయింది. సో గాయస్ సిద్ధు వచ్చేసి డ్యూక్ 200 కొందామన్న ప్లాన్ పడుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో రెండు మూడు కొంటే డ్యూక్ కొను. ఎన్ఎస్ గిన్నెస్ నైది అంతే. R15 సరే కొను. ఎంటీ వద్దు, R15 ఎంటీ కొనరా మనసు ఉంటుంది. ఎందుకు అదెందుకు? ఎంటీ బాగుంటారా? అది నడుము బ్యాక్ పెయిన్ మస్తు కార్నింగ్ చేయడానికి రాదు మజారా. ఎంటీ వద్దా ఎందుకురా? మొత్తానికి వచ్చేసి మేమైతే కాజాగూడ హిల్స్ దగ్గర అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్స్ చెప్పి కూడా ఫోటోలు అయితే హాయ్ అంట. లైక్ కొట్టి షేర్ చేయండి, చూడండి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంటే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. డైమండ్స్ ఒకటే డైమండ్ అన్నావు కదా. చూడండి ఇప్పుడు నా ఎక్స్పెక్ట్స్ ఒకసారి ట్రై చేద్దాం మనం. హీరో మెటీరియల్ అని చెప్పేసారు. చూసినా అట్లా సెట్ అయిపోతే ఇప్పుడు. మా సుదీప్ ఫ్రెండ్ అయితే చూడండి గైస్, ఫోన్ ఏంది బండి అంది. గైస్ మీరైతే మొత్తాన్ని చూసుకోవచ్చు. పెద్ద అసలు వేరే లెవెల్ అయితే ఉంటుంది వ్యూస్. సండే అయితే వస్తుంటాం మేము. మీరు గట్రా వస్తే చెప్పండి, మా రైడ్ టీంలో అయితే కలిసేయచ్చు. చూడండి మంచి వ్యూ మాత్రం క్రేజీ. అసలు నైట్ టైంలో మాత్రం ఎంట్రీ అయితే ఏరు ఇక్కడ. ఒకవేళ ఎంట్రీ చేస్తే కానీ అయితే వేరే లెవెల్ అన్నమాట వ్యూ, క్రేజీ. మొత్తానికి వచ్చేసి ఇక్కడ హిల్స్ దగ్గర అయితే మేము ఫోటోలు అవన్నీ దిగేసినాం. ఇప్పుడు వెళ్ళేది మాత్రం దుర్గం చెరువు. మీరు వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 లీటర్ సో గైస్ మొత్తానికి వచ్చేసి దుర్గం చెరువు అయితే వెళ్తున్నాం మేము. ఎంజాయ్ ది డే. ఇది వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్ కరెక్టే కదా? ఎస్. నైస్ కేబుల్ బ్రిడ్జ్ ఉన్నది ఈడ. ఇంకా రెడీ కాలే పోలీసు వాళ్ళు. 10 తర్వాత వస్తారు. ఉన్నారు అమ్మ లేడాడు, వాళ్ళు లేడు. పడతావు మెల్లా. సో గాయస్ కేబుల్ బ్రిడ్జ్ చూడవచ్చు మీరు. నైట్ టైంలో గిట్ట బాగుంటుంది గాయస్ వ్యూ మాత్రం. ఈయనైతే రీల్ తీస్తుండు. ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది గాయస్. ముందు నెక్స్ట్ బైక్ సర్వీసింగ్ వీడియో అయితే పెడుతున్నా నేను. ఇంకొక ఇప్పుడు మీకు పోస్ట్ చేసిన వీడియో తర్వాత ఒక 2-3 days తర్వాత అప్లోడ్ చేస్తా.